హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మంచి మూవీస్ లైక్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జూనియర్ మూవీ అయితే ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నింపుకున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 హృదయపూర్వం మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో కలిపి మనకి జియో హాట్‌స్టార్లో అయితే మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ హృదయపూర్వ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆన్లైన్ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 2 సుందరకాండ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 23 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు హిందీ, తెలుగు, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నారా రోహిత్ గారి ఫ్యాన్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకు ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. వెళ్ళి వాచ్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 3 ఘాటీ మూవీ. సో ఈ మూవీ మనకి యాక్చువల్గా అయితే ఈ మూవీ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకుండా వాళ్ళైతే సడన్గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేసారు ఘాటీ మూవీని వచ్చేసి. సో ఘాటీ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుష్క శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లైక్ తెలుగు, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఘాటీ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ ఘాటీ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనకైతే ఈ మూవీ సెప్టెంబర్ 26 అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 4 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ నుంచి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే రాలేదు. సో మనకు ఈటీవీ యాప్ అయితే వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. సో అక్టోబర్ 2 రిలీజ్ అవుతుందని చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని. సో అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో అయితే మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ అనే ఫేక్ న్యూస్ మనకు ఎటువంటి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ పైన అప్డేట్ ఏంటిదంటే మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ దాకా మనకు ఈ మంత్లో ఎప్పుడైనా సడన్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. ఈటీవీ యాప్లో అయితే మనకు ఈ మూవీ సడన్గా ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు. నెంబర్ 5 మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అక్టోబర్ 5 అయితే వాళ్ళైతే ఫస్ట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. కానీ మనకు 2 డేస్ ముందు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో అక్టోబర్ 3 నుంచి అయితే ఈ మద్రాసి మూవీ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ మద్రాసి మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ కాకుండా ఇంకా చాలా లాంగ్వేజ్లో ఈ మూవీ ఎన్ని లాంగ్వేజ్లో థియేటర్లోకి రిలీజ్ అవుతే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా మనకు అక్టోబర్ 3 నుంచి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 వార్ 2 మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో అక్టోబర్ 9 అయితే మనకు వాళ్ళే రిలీజ్ చేస్తామని ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు ఇప్పుడు దాకా వచ్చేసి. సో ఈ మూవీ నుంచి అప్డేట్ ఏంటిదంటే మనకు గూగుల్ తల్లి ఏం చెప్తుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచైనా రిలీజ్ కావచ్చు, ఒకవేళ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచైనా రిలీజ్ అయితే కావచ్చు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే ఈ మూవీ పైన ఇవ్వట్లేదు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే లాస్ట్ వీక్ ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఎప్పుడైనా మనకైతే రిలీజ్ అయితే కావచ్చు అండ్ మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచైనా రిలీజ్ అయితే కావచ్చు. నెంబర్ 7 కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఎగురుగానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే కిష్కింధపురి మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు జీ5లో కూడా మనకైతే అక్టోబర్ 17 నుంచి కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే ఈ కిష్కింధపురి మూవీ వచ్చేసి అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ మనకి సెప్టెంబర్ 19 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి థియేటర్ యావరేజ్ టాక్తో అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 24 నుంచి అయితే బ్యూటీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి బ్యూటీ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే ఈ బ్యూటీ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 24 నుంచి అయితే పక్కాగా అయితే మనకు జీ5లో అయితే మనకి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు తప్పకుండా అయితే మనకు జీ5లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అక్టోబర్ 24 నుంచి. నెంబర్ 9 మిరాయ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజస్జ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. తేజస్జ గారి కెరియర్లోనే సెకండ్ 100 crore కలెక్ట్ చేసిన మూవీగా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ వచ్చేసి 2 months తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే
అవుతుంది. సో ఈ మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి మనకు చాలా లేట్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి మూవీని రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన మూవీ వచ్చేసి 2 మంత్స్ తర్వాతనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో నియర్ బై మీ థియేటర్‌లో రన్ అయితే అవుతే మీరు తప్పకుండా థియేటర్‌లో చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 10 జూనియర్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకు పోస్ట్‌పోన్ మీద పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. సో గూగుల్ తల్లి మనకైతే మార్చి డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తూ వస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తామన్నారు. సో ఆహా వాళ్ళు కూడా మనకు సెప్టెంబర్ 22న అయితే రిలీజ్ అయితే కాలేదు. సెప్టెంబర్ 26న రిలీజ్ చేస్తామన్నారు. సో అప్పుడు కూడా రిలీజ్ అయితే కాలేదు. సో మళ్ళీ ఒక కొత్త డేట్‌తో అయితే వాళ్ళైతే మీ ముందుకైతే వచ్చేసారు. సో మనకు ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ సెప్టెంబర్ 30 నుంచి అయితే రిలీజ్ అవుతుందని గూగుల్ తల్లి మనకు అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేస్తుంది. సో మీకు అంతలా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను చూసుకోండి. మనకు సెప్టెంబర్ 30 నుంచెలైతే ఈ జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని సో వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. నెంబర్ 11 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఓజీ మూవీ. సో ఈ మూవీని అయితే రీసెంట్‌గానే నేనైతే ఫస్ట్ చూసి రావడం అయితే జరిగింది. సో మూవీ లిటరల్లీ చెప్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ ఫస్ట్ డేనే ఏకంగా 150 కోట్ల దగ్గరలో ఏకంగా 200 కోట్లు అయితే అనౌన్స్ అయితే చేస్తున్నారు కానీ సో అఫీషియల్‌గా ఇంకా అయితే అనౌన్స్ అయితే అయితే రాలేదు. సో నాకు తెలిసి దగ్గర 200 కోట్ల దగ్గర అయితే కలెక్ట్ అయితే చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రీమియర్ టికెటే 800 ఉంది. వన్ టికెట్ కాస్టే 800 ఉంది. సో మనకు ఈ టికెట్ హైక్స్ కూడా ఈ మూవీ పైకైతే పెంచడమే జరిగింది. సో దగ్గర 200 కోట్లు అయితే మనకి మూవీ అయితే పక్కాగా అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మనకు ఓటీటీ కోసం అయితే చాలామంది ఆడియన్స్ అయితే ఇప్పుడైతే వెయిట్ అయితే చేయకండి. సో ఈ మూవీ ఎలా బాగుందంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో మూవీ అయితే చాలా బాగుంది. ఓటీటీ కోసం అసలే వెయిట్ చేయకండి. తప్పకుండా థియేటర్లో చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్ వాచ్ మూవీ. సో థియేటర్కి వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. సో మూవీ లిటరల్లీ చెప్తున్నా కదా మీరైతే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్‌కి అయితే మీరైతే అసలు స్వీట్‌లోనే కూర్చోరు. పూనకాలతో లోడి మీరు చచ్చిపోతారు. అంతలా బాగుంది మూవీ. ఇంటర్వెల్ అయినా మనకు క్లైమాక్స్ అయినా అసలు టైటిల్ కార్డ్స్తోనే మీకు హై ఎంత అనిపిస్తుందంటే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. ఈ మూవీ పక్కాగా అయితే మనకు ఏకంగా 1000 crores అయితే కలెక్ట్ అయితే చేసేలాగానే ఉంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది కాబట్టి మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్‌గా మనకు నవంబర్ సెకండ్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ. సో ఈ 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు అనేది తొందరగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తొందరగా అయితే చూసేవచ్చు. అండ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బై.